సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళకి ప్రతిదీ అద్భుతంగానే అనిపిస్తుంటుంది, ప్రతి షాట్ గానే అది. బట్ ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే వీళ్ళు తీసిన దాంట్లో ఎంత వేస్టేజ్ ఉందనిపించింది, ఎంత ఎక్స్ట్రాడినరీ అనిపించింది పర్సంటేజ్? ఆల్రెడీ కొన్ని మాటలు దాటి చెప్పలేమంటే చెప్పకూడదు కూడా, కానీ ఈ విషయం చెప్తాను నేను. ఎందుకంటే ఆయన ఇంకా చాలా పెద్దగా ఓపెన్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఆయనది చాలా శాంతంగా చాలా గట్టిగా ఉండే. ఈ సినిమాకి వాళ్ళు చేసిన వేస్టేజ్ యాక్చువల్ చెప్పినట్టు వాళ్ళు చేసిన వేస్టేజ్ కాదు, వాళ్ళు అనుకున్న కథను తెచ్చుకునే ప్రాసెస్ లో కొన్ని వాళ్ళు చిన్న రాంగ్ గైడెన్స్ వెళ్ళడం వల్ల వాళ్ళకి లాస్ అని జరిగింది కూడా నాకు తెలుసు. దాన్ని మళ్ళీ ఆన్ ట్రాక్ తెచ్చుకునే ప్రాసెస్ లో మేము కొంచెం చాలా కేర్ఫుల్ గానే వెళ్ళామండి. దాట్ విత్ మా సిద్ధార్థ్ నా ఫ్రెండ్ ఉంది, తను చాలా మంచి సినిమా చేసి వచ్చాడు. అండ్ జానక్ రామ్ అని కనకృష్ణ అని వాళ్ళందరూ క్రియేటివ్ సపోర్ట్ అండి. వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్ కి ఇలాంటి టీం జరిగినప్పుడు ఆల్మోస్ట్ తను ఎలా ఉంటాడంటే సీజన్ చెప్పారు కదా, బిఫోర్ 1 or 2 వాట్ ఎవర్ ద టైం తనకు ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఇమీడియట్ గా తను షేర్ చేసుకుంటాడు అవినాష్ గారు స్వామి. ఆ షేర్ చేసుకున్న తర్వాత మన విషయం ఇన్పుట్ కూడా అలాగే తీసుకుంటాడు. మనం ఏదో అడగాలని పరిగెస్తుంటాడో చెప్పాడు మనం చేయాలి కూడా చేద్దాం అలా కాదు, అందరం అనుకుని ఒక క్రియేటివ్ గా ఎఫెక్ట్ పెట్టిన మూవీ ఉండేది. మేము యాక్చువల్ చూడలేదండి, అర్థమైంది మీకు వచ్చిన అర్థమైంది. కానీ కాన్సన్ట్రేట్ చేస్తే కానీ మనకి ఎంత వచ్చిందని మనం కౌంట్ చేయం కదా. సరే బాగుండి. అంటే అది నవ్వే డేస్ ఇప్పుడు డైరెక్టర్స్ చాలా మంది ఎడిటర్స్ అయ్యి అంటే వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ అంటే వాళ్ళు బెటర్ సందీప్ రెడ్డి వంగాల అంటారు నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్తున్నారు కదా. అలాంటి వచ్చినప్పుడు ఎడిటర్ గా మీ జాబ్ అనేది ఎంత టఫ్ అవుతూ ఉంటుంది? ఎడిటర్ లో కూడా డైరెక్టర్స్ డామినేట్ చేస్తున్న సందర్భాలు ఉంటాయి. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ జాబ్ అనేది యాక్చువల్లీ డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఎడిటింగ్ చేయగలరు, వాళ్ళకి ఒక సపోర్ట్ టైం కావాలి. దానికోసం ఎడిటర్ గా మమ్మల్ని షేర్ చేసుకుంటారు తప్ప ఒకటే ఈజీ అంటే ఎదురైతే స్క్రిప్ట్ రాసుకుంటున్నారు, ఈ స్క్రిప్ట్ ని సినిమా స్క్రీన్ మీద ప్రొజెక్షన్ కోసమే ఎవరైనా పెట్టే ఎఫర్ట్స్ డైరెక్టర్ గానే ఎవరైనా దాన్ని మనం ఎవరో మీడియాకి తీసుకునేది డైరెక్టర్ అంటే డైరెక్టర్ మనకి కెప్టెన్ అంటారు కదా. ఆ డైరెక్టర్స్ తెలుసు పేపర్ మీద ఉన్న సినిమా ఎంత పెట్టాలి సినిమా అది తెలియకుండా డైరెక్టర్స్ అయితే అవ్వలేదు కదండి. వాళ్ళకి మనం ఒక జస్ట్ సపోర్ట్ పిల్లలు ఉంటాయి అంతే. ఎడిటర్స్ కానీ కెమెరా కానీ మ్యూజిక్ పెట్టుకుని వాటేవా ప్రతి ఐడియా ప్రతి అవుట్పుట్ వచ్చేది కూడా వాళ్ళ బ్రెయిన్ లో పెట్టిన ఐడియానే కదా. అలా హీరో గారు మీ నాన్నగారి 30 ఏళ్ల కళ మీరు 60 ఏళ్ల కళ మీ నాన్నగారిది మీరు 30 ఏళ్ల తర్వాత తీర్చాను అన్నారు కదా. ఆయన ఫస్ట్ మీకు ఏమన్నారు? అంటే మీరు హీరోగా మీరు చూపించినప్పుడు స్క్రీన్ మీద చూపించినప్పుడు మీ నాన్నగారికి ఫస్ట్ రాలేదండి, అసలు సెట్కి రావడం అసలు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే సరే చిన్నప్పటి నుంచి ఏం చేసేవాళ్ళు అంటే నాన్నగారు కంటికి హోండా ఉండేది, స్కూల్లో రోజు దింపేవాళ్ళు, ముందు కూర్చోబెట్టుకున్నాను. సో వెళ్తున్నప్పుడల్లా బాగా చదువుకో, ఇంకా బాగా మార్కులు తెచ్చుకో, లేదా అందరితో బాగుండి చెప్పేవాళ్ళు కాదు. అరే ఈ వీక్ సినిమా వస్తుంది నేను పోదాం, వీకెండ్ జాకీ చాన్ సినిమా వస్తుంది అంటే దానికి వెళ్దాం, ఆ సినిమా మళ్ళీ వెళ్దామా, ఇవి మాట్లాడేవారు. అసలు మాట్లాడుతుండడం వల్ల ఇన్బిల్ట్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాల మీద. సినిమాలు వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇంకా పిచ్చి వచ్చింది, వెళ్ళిపోయాము. బట్ ఆ తర్వాత ఆయనకి వచ్చిన డౌట్ ఉండేది, సరే చేయగలరా లేదా, అసలు మనకి వెయిట్ చేద్దాం వేరే వాళ్ళు చెప్పేదాకా వెయిట్ చేశారు. సో ఒక రోజు అలాగే ఒక మ్యూచువల్ కాంటాక్ట్ త్రూ ఒక పర్సన్ తో మాట్లాడితే చోటగారితోనే మాట్లాడాను. చోటగారికి మాట్లాడితే అప్పుడు ఆయన పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల అప్పుడు వచ్చి చూడడం స్టార్ట్ చేశారు. సో వాజ్ వెరీ హ్యాపీ. సో అంటే మీరు ఈ ఇండస్ట్రీకి అంటే ఏ గోల్ తో వచ్చారండి? అంటే ఇండస్ట్రీకి సినిమా అనేది ఇక్కడ ఫేమ్ నేమ్ డబ్బులు అంటే ఇవి ఉంటాయని వచ్చారా? నాన్నగారి కళను నెరవేర్చడం మాత్రమే వచ్చారా? నాన్నగారి కళ నా కళ అయిపోయిందండి. నాన్నగారి కళ నుంచి స్టార్ట్ అయినా నా కళ అయిపోయింది ఎప్పటికో. అండ్ నేను ఇక్కడికి వచ్చింది అంటే ఏదో పెద్ద స్టార్ అయిపోవాలి అనుకుని నేను రావట్లేదు. నేను ఒక యాక్టర్ కావాలి ఫస్ట్ యాక్టర్ అయ్యి జనాలను చూడడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ అదే గ్రో అవుతూ ఉంటుంది. ఆ సినిమాలు బట్టు జస్ట్ యాక్టింగ్ చేసినా రాదు. సో ఇట్ డిపెండ్స్ నా స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉంటది, ఎంత వర్సటైల్ రోల్స్ చేస్తున్నాను, చాలా ఉంటాయి. దాన్ని బట్టి ఇంకా దేవుడు తీసుకెళ్తే అటు వెళ్తాను అంతే అండి. అందులో నేను యాక్టర్ అవుదామని వచ్చాను. చోటగా